everyone, welcome to our channel We Review You Try. సో ఈ రోజు మనకు వచ్చిన ప్రోడక్ట్ వచ్చేసి నథింగ్ ఇయర్ బడ్స్ 1. సో ఇది వచ్చేసి OnePlus కో-ఫౌండర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎన్నో రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం ఈ ప్రోడక్ట్ నుంచి. సో నేను ప్రీ బుకింగ్ చేసి ఆర్డర్ చేసుకున్నాను. ఈ రోజు మనకు డెలివరీ అయింది. సో లెట్స్ అన్బాక్స్ దిస్ నథింగ్ ఇయర్ బడ్స్ అండ్ లెట్స్ గో ఇన్ టు దిస్. ఇంకోటి ఏంటంటే అన్బాక్స్ చేసేటప్పుడు ప్రతి ఎవ్రీ స్టెప్ లో మనం చూసుకుందాం మనకి ప్రోస్ ఏంటిది, కాన్స్ ఏంటిది, అండ్ ఎవరికొకైతే యూజ్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గేమింగ్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ వాయిస్ కాల్స్ కి ఎలా ఉంటుంది. లెట్స్ డిస్కస్ డీప్ ఇన్. సో బాక్స్ చూసుకున్నట్టయితే చాలా సింపుల్ గా ఉంది డిజైన్ కూడా. ఒకసారి మనం ఇప్పుడు అన్బాక్స్ అయితే చేసాము. అన్బాక్స్ చేసేసి డీటెయిల్ గా చూసాం దీని రివ్యూ అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక స్ట్రిప్ ఉంది కదా. సో అదేంటంటే ఈజీగా అన్బాక్స్ చేయడానికి వాళ్ళు ఇచ్చారన్నట్టు. అంటే మనం సీజర్స్ కానీ ఇంకేం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. బాక్స్ కూడా ఏం డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్గా అన్బాక్సింగ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. So this is the final product inside after the box. So let's open. Wow. చాలా చిన్నగా ఉంది ఇది చూడడానికి మాత్రం. సో ఈజీ టు హ్యాండిల్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి చేతిలో పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనకు ఫిడ్జెట్ స్పిన్నర్ లెక్క హోల్ కూడా ఇచ్చాడు. యా, ఒకసారి డీటెయిల్గా చూసాం దీని గురించి. ఈ డిజైన్ మాత్రం చూసుకుంటే ఇది ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉంది ఇయర్ ఫోన్స్కి. అండ్ కేస్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇది మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ స్క్రాచెస్. అంటే ఇప్పుడు కాకపోయినా మనకు ఫ్యూచర్లో మాత్రం స్క్రాచెస్ వస్తాయి. ఇది ఒకటి నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనకు దీనికి. అండ్ ఇయర్ ఫోన్స్ డిజైన్ వచ్చేసి ఇట్స్ చాలా చిన్నగా ఉన్నాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది డిజైన్. సో ట్రాన్స్పరెంట్గా అండ్ పర్ఫెక్ట్ ఉంది డిజైన్ మాత్రం. అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. 4.7 grams అని మెన్షన్ చేశారు వాళ్ళు. చాలా ఈజీ టు హ్యాండిల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి వాల్యూమ్ కంట్రోల్స్ కూడా మనము సైడ్ ఉంది కదా, ఈ సైడ్తోని మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్. సో ఇది మనం ఎట్లా కనెక్ట్ చేసామో చూసాము. అంటే ఈ ప్రాసెస్ సింపుల్ ఉందా, అసలు ఎట్లా హార్డ్ ఉందా, ఎట్లా చూసుకుందాం ఒక్కసారి. సో దీనికి వీళ్ళు సపరేట్గా యాప్ అనేది డిజైన్ చేస్తారు. ప్లే స్టోర్లో ఒకసారి చూసుకుంటే ఇయర్ వన్ అని కొట్టండి జస్ట్ ఇన్స్టాల్ ద యాప్. సో ఇది అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ ఆల్సో యాపిల్ వాళ్ళకి కూడా డిజైన్ చేస్తారు సపరేట్గా. సో ఒక్కసారి ఇది యాప్ ఇన్స్టాల్ అయ్యాక చూపిస్తాను ఎట్లా కనెక్ట్ చేయాలి, ఏంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసేది. సో ఇన్స్టాల్ అయినాక ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి సో ఇదే అండి మనం ఫస్ట్ టైం నేను కూడా చూసేది. జాయిన్ నౌ. హలో, ఓపెన్ చేసాము. కంటిన్యూ టు హోల్డ్ ద బటన్ అంటిల్ ద లైట్ బ్లింక్స్. సో వచ్చేసిందండి నథింగ్ ఇయర్ వన్ అని ఇక్కడ. అండ్ చూసారు కదా, ట్యాప్ టు పేర్ విత్ దిస్ డివైస్, కనెక్ట్, సెటప్. సో సెటప్ అయితే స్టార్ట్ అయింది. యా, సో ఇదండి మనకు ఫీచర్స్ వచ్చేసి డబుల్ ట్యాప్ చేస్తే మనకు ప్లే పాజ్ ఉంది. అండ్ ట్రిపుల్ ట్యాప్ వచ్చేసి నెక్స్ట్ వెళ్ళాలనుకుంటే. అండ్ ట్యాప్ అండ్ హోల్డ్ స్విచెస్ బిట్వీన్ ద నాయిస్ క్యాన్సలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఫీచర్స్ కోసం. అండ్ ఇది వచ్చేసి స్లైడ్ ఆన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇది వచ్చేసి. సో దీని ఫీచర్స్ మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడైతే మనం డిఫాల్ట్తో వెళ్ళిపోదాము. అండ్ ఇవి వచ్చేసి ఒకసారి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ ఛార్జింగ్ ఇండికేటర్స్ 100% లెఫ్ట్ సైడ్. సి అనేది అండి, ఇది కేజీ 100% ఛార్జింగ్ ఉంది. అండ్ రైట్ సైడ్ది. సో ఇది యాక్చువల్లీ ద ఫైనల్ థీమ్ వచ్చేసి
ఇయర్ బడ్స్ ఓపెన్ చేయక చాలా ఈజీగా ఉంది కనెక్షన్. చూసారు కదా, ఇట్స్ వెరీ ఈజీ టు పేర్ బర్డ్స్ అండి. సో హియర్ ఇది లైక్ దీస్ ఆర్ ద యాక్చువల్లీ ఫీచర్స్. మనకు హియర్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఎంత కావాలి, లో కావాలన్నా లేకపోతే మ్యాక్సిమం, అండ్ ఈక్వలైజర్స్ కూడా ఉన్నాయి మనకు. అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఎంత కావాలనేసి చెప్పాను లేదా ట్రాన్స్పరెన్సీ గురించి. అండ్ ఇది వచ్చేసి ఆఫ్, మొత్తానికి వద్దు అనుకుంటే లైక్ నార్మల్గా. అండ్ టచ్ వచ్చేసి చెప్పాను కదా కంట్రోల్స్ ఎలా చేంజ్ చేసుకోవాలనేసి, లెఫ్ట్ ఇయర్ అండ్ రైట్ ఇయర్. సో దీస్ ఆర్ యాక్చువల్లీ పేరింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఆఫ్ నథింగ్ ఇయర్ బడ్స్. ఒకసారి మనం దీన్ని డీటెయిల్గా స్పెసిఫికేషన్ చూద్దాము, అసలు లైక్ ఏంది దీని కథ అనేసి. యూఎస్బి టైప్ సి ఇచ్చాడు చెప్పాను కదా, టైప్ సి కేబుల్ ఇచ్చాడు దీనికి. అండ్ ఇగో ఇది ఏమో ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవడానికి, అంటే పేరింగ్ చేసుకోవడానికి. ఒకసారి మనం ఫస్ట్ ఛార్జింగ్ ఎట్లా కనెక్ట్ చేసామో చూసాము. సో ఇదేంటంటే టైప్ సి కేబుల్ ఇచ్చాడు చిన్నగా. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, ఒకసారి చూడండి మీరు. వైర్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. సో నెక్స్ట్ ఇది వచ్చేసి లైక్ చూడండి, టైప్ సి కేబుల్ ఇచ్చాడు. ఒక్కసారి ఇది లైక్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ పవర్ బ్యాంక్, వాట్ ఎవర్ ఇట్ మేబీ మన దగ్గర ఛార్జర్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుందాము. నేను 1 hour యూజ్ చేశాను ఇయర్ బడ్స్ అనేటివి. సో చూసాక నాకు అనిపించింది ఏంటిదంటే, యూనో ఈ బర్డ్స్ ఉన్నాయి కదా, ఇట్స్ వెరీ ఈజీ టు లైక్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ ఉన్నాయి. అండ్ పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతున్నాయి ఇవి. ఎందుకంటే లైక్ పాతవి నా దగ్గర OnePlus బర్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇది లైక్ మొత్తం ప్లాస్టిక్ లైక్ ఒకటే ఉంటుంది, సరిగ్గా ఫిక్స్ కావు. అండ్ ఒకసారి ఏమైందంటే లైక్ బయట వాకింగ్కి వెళ్తుంటే కింద పడిపోయింది. సో ఐ లాస్ట్ 1 బర్డ్స్. సో ఇదొకటి మనము ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతున్నాయి దీంట్లో. అండ్ నేను ఒకసారి రన్నింగ్ చేసి కూడా చూశాను, ఇట్ వర్క్స్ వెల్ ఫర్ మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. అండ్ ఈ ప్రైస్ రేంజ్లో 6000 ప్రైస్ రేంజ్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అనేది చాలా బాగుంది. మనము ఇంకా బెస్ట్ వచ్చేసి ఆఫ్ కోర్స్ ఏమంటారు యాపిల్ ఎయిర్పాడ్స్లో ఉన్నాయి, బట్ ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఫీచర్. బేసికలీ ట్రాన్స్పరెన్సీ ఫీచర్ మనకు ఎందుకు యూస్ఫుల్ అవుతుందంటే, మనం మూవీస్ కానీ సాంగ్స్ వినేటప్పుడు బయట ఆడియో కూడా మనకు క్లియర్గా వినిపించాలనుకుంటే మనం ట్రాన్స్పరెన్సీ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. సో మనం ఏం మిస్ కాము బయట ఆడియో కూడా. అంటే లైక్ మైక్ ఫీచర్ లెక్క వినిపిస్తుంది అన్నట్టు. ఎవరైనా మాట్లాడినా కూడా అది మైక్ రూపంగా మనకు సౌండ్ అనేది పర్ఫెక్ట్గా క్లియర్గా వినిపిస్తుంది ఏదన్నా స్టార్ట్ అయితే. సో దిస్ ఇస్ కాల్డ్ ద ట్రాన్స్పరెన్సీ ఫీచర్. అండ్ ఇంకా ప్రోస్ ఏంటిదంటే కాల్స్ మాట్లాడేటప్పుడు మాత్రం సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే అవతల వాళ్ళకి కూడా చాలా మంచిగా వినిపిస్తుంది మనం మాట్లాడేది. అండ్ సాంగ్స్ వినడం కానీ, అండ్ మూవీస్ చూస్తుంటే బేస్ కూడా చాలా బాగుంది. బట్ పాతది OnePlus బర్డ్స్లో నేను అంతగా బేస్ అనేది అంత రాకపోతుండే, సౌండ్ మాత్రం చాలా బాగుంటుండే. కానీ దీంట్లో మాత్రం ఈ ఫీచర్స్ చాలా బాగున్నాయి. అండ్ 11mm డ్రైవర్స్ కూడా. సో దీస్ ఆర్ ద యాక్చువల్లీ ప్రోస్. అండ్ కాన్స్ వచ్చేసి ఏంటిదంటే, ఇదొకటి ప్లాస్టిక్ ఉంది కదా, నాకు తెలిసి కంపల్సరీ స్క్రాచెస్ పడుతున్నాయి దీని మీద ఆల్రెడీ. కొంచెం ఏదన్నా చాలా కష్టంగా ఉంది ఇది, లైక్ స్క్రాచెస్ పడతాయి కంపల్సరీ ఫ్యూచర్లో. చూడడానికి మాత్రం బాగుంది, కానీ ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీ స్క్రాచెస్ పడతాయి. అండ్ ఇంకొకటి కాన్స్ ఏంటిదంటే, గేమింగ్కి అస్సలు సెట్ కావండి. లైక్ ఇఫ్ యూఆర్ trying for earbuds, trying for the gaming, I will not suggest for the gaming. ఎందుకంటే of course latency చాలా ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్. బట్ ఫైనల్ చెప్పాలంటే ఈ 6000 ప్రైస్ రేంజ్లో మనకు ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ, ఇంకోటి లెస్ బర్డ్ డిజైన్ కూడా చాలా బాగుంది. యూ కెన్ ట్రై ఇట్ ఫర్ దిస్.